హాయ్ గైస్, నేను మీ చిత్తూరు అబ్బాయిని. ఇంకా బెంగళూరు నుంచి ఇంటికి బయలుదేరే ముందు మమ్మీకి కావాల్సిన వస్తువులు కొనుక్కుందామంటే ఇంటి దగ్గర ఉన్న స్మార్ట్ బజార్కి బయలుదేరాము. ఊరికే మమ్మీతో పాటు నేను కలబెడుతూ 4 పప్పులు నోట్లో వేసుకోవడమే. ఇంకా అది అయ్యాక ప్యాకింగ్ చేసుకున్నాం. నాకు అర్థం కాలేదు, ఇది వెయిట్ వేసేదైతే వేసా, ప్యాకింగ్ ఎలాగని. అప్పుడు ఒక అక్క వచ్చి నన్ను పిలవాలి కదరా నాన్న చింటూ అంటే సరే అనుకొని ఇంకా అలా తిరగడం స్టార్ట్ చేసాం, మళ్ళీ కావాల్సింది కొనుక్కుందామని. సడన్గా మా మమ్మీ పిలిచింది, ఈ సూట్ కేసు చూడరా, ఏదో 200 ఎంతో ఉందంటే, బాగా చూడు మమ్మీ 2000 అంటే సర్లే అని మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఎక్కాము. సడన్గా మా మమ్మీకి అనిపించడంలో యాడని చూస్తే ఈ పూల కాడ ప్రత్యక్షమైంది. బాగుంది నాయన, ఎంతో రేట్లు చూడు, తక్కువ అయితే కొనుక్కుందామంటే రేట్లు చూసాక అర్థమైంది. సరే మమ్మీ, బడ్జెట్ ముఖ్యం బిగులు అనుకొని ఆడి నుంచి నైస్గా మమ్మీని స్కిప్ చేసేసాను. ఇంకా అది అయ్యాక మా మమ్మీ బొమ్మలు వదలటం లేదు, దేనికైనా బడ్జెట్ ముఖ్యం బిగులు అని బాటిల్ కాడ దొరకవచ్చా, బాటిల్ ఎంతనే నాకు అవసరమో. ప్రతి క్లాస్లో అందరికీ వాటర్ కావాలా, బట్ బాటిల్ ఎవ్వడు తెచ్చుకోడు. ప్రతి క్లాస్లో ఒక బాటిల్ మ్యాన్ ఉంటాడు, మా క్లాస్లో నేనట్ట. ఎందుకంటే బాటిల్ తీసుకెళ్తా, ఇక్కడ పాస్ అయిందంటే నా బాటిల్ ఆ ఎండ్లో ఉంటుంది, తిరిగి నా దగ్గరకు వచ్చేసప్పుడు క్యాప్ ఉండదు, ఒకటి ఇరిగిపోయి ఉంటుంది. సో బడ్జెట్ చూసుకుంటా, బాటిల్ మళ్ళీ పోయిందంటే అంతే అయిపోతానని ఒక బాటిల్ తీసుకొని బయలుదేరాను. ఇంకెట్టా వచ్చేది ఎండాకాలం కదా, నా మంచి మనసుతో మా ఫ్రెండ్స్కి అన్యాయం చేయకూడదని తీసుకున్నా ఒక బాటిల్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరాను. నాకు మధ్యలో వాచెస్ కనిపించింది అనమాట, మమ్మీని దొడికెళ్ళాను. మమ్మీ బాగుంది చూడు మమ్మీ, ఏదైనా తీసి అంటే మా మమ్మీ చూసింది, కొద్దిసేపు చూసింది కొనిచ్చేటట్టు. చూసి తక్కువ ఉంటాయి కదా నాయనా, ఎక్కువ ఉంటే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇంకెక్కడైనా ఇంకో షాప్లో తీసుకుంటూ బదా అనింది. సరే మమ్మీ, నైస్ కవరింగ్ నేర్చుకోవాలని బయలుదేరాము. ఇంకా సర్లే అలాగే బట్టలు చూద్దామని 3rd ఫ్లోర్కి వెళ్తే మొత్తం లేడీస్ వేర్, ఎక్కడ చూసినా. జెంట్స్ వేర్ ఎక్కడ పెడితే ఆ మూల తగలడింది, వెళ్ళంటే సర్లే వెళ్ళాను. ఎట్టో నేను కొనపోయేది ఏం 10 జతలు కాదు, ఊరికే ఒక షర్టే ఒక ప్యాంటే చూసా. ఈ టీషర్ట్ బాగుందని ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసి చూశాను. ఇంకొక టీషర్ట్ కొనుక్కున్నా. ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ ఒక డైలాగ్ చెప్తుంది, మీరేనండి. రేట్ ఎక్కువనైనా అని అడుగుతుంది. ఇప్పుడు అది మాత్రం కొన్నానంటే మా డాడీ దాంతోనే దబ్బదబ్బా వాయిస్తాడు, ఎందుకంటే రీసెంట్గానే కొనుక్కున్నా. మళ్ళా అంటే అంతే అయిపోతాను. సర్లే కొనకపోయినా ఊరికే చూద్దాం, వచ్చాం కదా ఏం చేయబోతాం, చూడడానికి బిల్లేడు కదా అని మొత్తం కొనే మరి ఎత్తి చూస్తూ ఉంటాను. ఇక్కడ కానీ మా అక్కోళ్ళు వచ్చుంటే ఈ పాటికి వాటిని పిసికి పాయసం చేసి ఉంటారు. సరే మనము చదువుకునే వాళ్ళం, కావాల్సింది ఉంది ఎగ్జామ్ టైంలో అని గుర్తుకొచ్చి పెన్నులు కొనుక్కున్నాడు మా మమ్మీ గుర్తు చేస్తే. ఇంకా లాస్ట్ నా ఫేవరెట్ స్పాట్కి వచ్చా, అదే మన మేత. చాక్లెట్లు అన్నీ ఎత్తి చూశాను. ఇవంతా ఎత్తి చూస్తే నాకు ఒక్కటే గుర్తొస్తుంది, February 14th చాక్లెట్స్ అంతా మా ఫ్రెండ్స్ బ్యాగ్లో ఉండేది. సర్లే ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకని సైలెంట్గా వెళ్ళి చాక్లెట్స్ మనకు వద్దని బిస్కెట్ డబ్బా తీసుకొని బొట్లో వేసుకొని బయలుదేరేసా అక్కడి నుంచి. ఇంకా ఆ తర్వాత ఇక్కడికి వస్తే మా మమ్మీ ఒక డైలాగ్ కొట్టింది, మమ్మీ నేను ఏవైనా తీసుకుంటా అంటే, అవంతా ఎందుకు నైనా, మనసు బాగుంటే మొహం బాగుంటుంది అనింది. సరే అబ్బా, ఇంత డైలాగ్ వేసి నాకు ఎందుకని నాకు తెలిసిన ఏకైక వంటకం దగ్గరికి వచ్చాను, అదే మ్యాగీ. చిన్న ప్యాకెట్ ఎక్కడైనా ఎత్తుక్కొని చిన్న ప్యాకెట్ ఒకటి తీసుకొని దాన్ని బుట్టలో వేసుకొని అక్కడి నుంచి బయలుదేరాను. మా మమ్మీ చెప్పే డైలాగ్స్ ఉంది అబ్బా, అవి వినేసే ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేయాలని బయటకు వచ్చేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. వస్తూ దారిలో గోబీ మంచూరియన్ తీసుకొని నేను మమ్మీ తినేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరేసాం గైస్. అంతే ఇవాళ విశేషాలు. ఓకే దెన్ బాయ్.